అందరికీ నమస్కారం. మన కథల ఛానల్‌కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. ఇంతవరకు ఈ సీరీస్‌ని విన్నవాళ్ళు లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వినేసి వచ్చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ప్రాణంలో ప్రాణంగా పార్ట్ 26. ఏమీ మాటాడరేంటి సిన్నయ్య? మా సిద్ధాంతి గారు ఈ శుక్రవారం మంచి ముహూర్తం ఉందని చెప్పినాడు. ఆ దినం మా ఇంట్లోనే పెండ్లి. ఏమంటారు? పెండ్లి ఇట్టమే కదా మీకు? ఇదిగో ఈ పండ్లు, కాయలు తీసుకోండి. ఇవే తాంబూలాలు. పిల్లకి బట్టలు, నగ నట్రా అన్నీ మేమే కొనుక్కుంటాం. మీరు మాత్రం పెండ్లికొచ్చి అచ్చింతలు ఇత్తే చాలు. మాకేం పైసలొద్దు. మీ బిడ్డే మాకు ₹1,00,00,000 కట్నం అంటూ తాము తెచ్చిన పళ్ళు, కాయల కవర్ వారికి అందివ్వబోయారు. భార్యాభర్తలు అందుకోలేదు. ఏటి తీసుకోరా? తీసుకోకపోయినా నట్టం లేదు. మీ పిల్లని మాత్రం మా మొగుడికిచ్చి పెండ్లి చెయ్యాలే. కాదు కూడదు అన్నారనుకోండి, బలవంతాన్ని ఎత్తుకెళ్ళి పెండ్లి చేత్తాం. చూడ్డానికి మీ ఇద్దరు ఉండరు. జాగ్రత్త. మీ అమ్మికి కన్నోళ్ళని దూరం చేస్తారో, లేదంటే పెళ్లి చేస్తారో మీ ఇష్టం. మా మామకి మంచి జరుగుతాదంటే ఏం చేయడానికైనా ఎనకాడను నేను. ఎన్ని ప్రాణాలు తీయడానికైనా భయపడను. పెళ్లి చేత్తారు. మీ ప్రాణాలే పోగొట్టుకుని మీ బిడ్డని అనాథలా మారుత్తారు. మీరే దగ్గరుండి చేత్తే ఒకలా ఉంటది. అదే మీరు లేరనుకో, ముందుగాల మావతో మీ అమ్మకి శోభనం చేపిత్తాం మీ కళ్ళెదుటే. ఆనక పెండ్లి జరిపిత్తాం. అది చూశాక మీరెట్టాగో గుండాకి సస్తారు. మీరు ఒప్పుకుంటే మా మామ దాని ఒంటి మీద చెయ్యెయ్యడు. పెండ్లి అయినా కూడా దానికో వయసొచ్చి దానంతట అది ఆయన పక్కలోకి వచ్చేటంత వరకు దాన్ని ఇబ్బంది పెట్టడు. దానికి నాది పూచి. నా మాట నమ్మొచ్చు మీరిద్దరూ. నేనేదైనా మాటిచ్చినానంటే పానం పోయినా తప్పను. మీరేమంటారు? పెండ్లా? లేక శోభనమా? పెండ్లైనా శోభనమైనా మీ కండ్లెదుటే. ఏది కావాలో ఆలోచించుకోండి. లచ్చోరం సాయంకాలం మా మనుషులొచ్చి మిమ్మల్ని మా ఇంటికి తీసుకొత్తారు. శుక్రవారం పెండ్లి. అర్థమైనదా? అంటూ వారి చేతిలో బలవంతాన ఆ పండ్లు, కాయలు పెట్టి బయటికి నడిచింది నాంచారి. ఆమె వెనకే వెళ్ళారు మిగిలిన పిల్లలు కూడా. వాళ్ళు వెళ్ళిపోగానే భార్యాభర్తలు ఒకరినొకరు పట్టుకుని గుండెలెవిసేలా ఏడవడం మొదలుపెట్టారు. తమ కళ్ళెదుటే పిల్ల జీవితం అన్యాయం అయిపోతుంటే ఏమీ చేయలేని తమ అసమర్థతకి తమను తామే నిందించుకున్నారు. వారు ముందరే ఆ శేషాద్రి చేతుల్లో పిల్ల నలిగిపోతుంటే చూసి భరించే కంటే వాడికి పెళ్ళాన్ని చేసి భద్రంగా ఉంచడమే మంచిదని అనుకుని స్వప్నికను శేషాద్రికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. 2 రోజుల తర్వాత రాజన్నని డిశ్చార్జ్ చేశారు. మూడో రోజు అంటే గురువారం సాయంత్రం శేషాద్రి మనుషులు వచ్చి తల్లి ముగ్గురిని శేషాద్రి ఇంటికి తీసుకుని వెళ్ళారు. మేం బతికుండాలి అంటే మారు మాటాడకుండా ఉండు అని ముందే తల్లి తండ్రి చెప్పడంతో కామ్గా ఉంది స్వప్నిక. ఒకవేళ నోరెత్తితే కళ్ళెదుటే ఉరేసుకొని సత్తామని భయపెట్టారు ఇద్దరు. వాళ్ళు అనుకున్నట్టుగానే శుక్రవారం రాత్రి శేషాద్రికి, స్వప్నికకి పెళ్లి జరిగింది. ఆపండి సార్. అంతకు మించి మరి చెప్పొద్దు సార్. పాపం సార్ స్వప్నగారి తల్లిదండ్రులు. ఎవరికీ అలాంటి కష్టం రాకూడదు సార్. ఈ రోజుకి మరొద్దు సార్. నా మనసు బరువు అయిపోయింది. హృదయం ద్రవించిపోయింది సార్. వాళ్ళసలు మనుషులేనా సార్? చిన్న పిల్లని ఆంబోతులాంటి వాడితో పెళ్లి చేశారు. ఎంత బాధపడి ఉంటారో కదా ఆ తల్లిదండ్రులు. ఎంత ఏడ్చి ఉంటుందో కదా స్వప్న మేడం. తలుచుకుంటేనే బాధగా ఉంది సార్. అసలు ఆ బాబాయ్ ఎవడు సార్? చంటి పిల్లని పెళ్లి చేసుకుంటే కలిసొస్తుందని చెప్పాడు. ముందు వాడిని నరికి పారేయాలి సార్. వాడు కానీ నా కళ్ళ ముందర ఉంటే చంపేసేవాడిని ఆవేశంగా అన్నాడు శ్రీధర్. కూల్ శ్రీధర్. మాకు అలానే అనిపించింది స్వప్న గతం విన్నప్పుడు. కానీ వాడిప్పుడు ఇక్కడ లేడు. హిమాలయాలకు పోయాడు అన్నాడు వరుణ్. మంచి పని చేశాడు సార్. లేకుంటే వాడెక్కడుంటాడో కనుక్కొని వాడిని నరికి పోగులు పెట్టేసేవాడిని. వాడు ఆ హిమాలయాల్లోనే పోవాలి అని ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నా సార్. ఇలాంటి పనికిమాలిన బాబాల వల్లే ఈ దేశం నాశనం అయిపోతుంది. చెత్త నా కొడుకులు. నోటికి తోచిందేదో చెప్పేసి
పూజలు, పునస్కారాలు అంటూ ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇంకొందరు పిల్లలు పుట్టిస్తామని పూజలు చేస్తారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా సార్ ఎక్కడైనా? అన్నాడు శ్రీధర్ ఆవేశంగా. కూల్ శ్రీధర్, కూల్. దీనికే ఇలా అయిపోతుంటే అసలు కథ ముందుంది అన్నాడు వరుణ్. సార్, ఈ రోజుకి ఇది చాలు. ఇంకా వినే ఓపిక లేదు. మిగిలింది ఇంకెప్పుడైనా ఉంటాను సార్ అని బయటికి వెళ్ళిపోయాడు శ్రీధర్ బాధగా. విన్న నీకు, చెప్తున్న నాకే ఎంత బాధగా ఉంటే అనుభవించిన స్వప్నకి ఇంకెంత బాధ కలిగి ఉంటుందో అనుకోకుండా ఉండలేకపోయాడు వరుణ్. కాసేపటికి ఏదో ఎమర్జెన్సీ కేసు ఉందని నర్స్ చెప్తే వెళ్ళి కేసు చూశాడు వరుణ్. కానీ అతనికి అసిస్టెంట్గా ఎప్పుడూ ఉండే శ్రీధర్ మాత్రం వెళ్ళలేదు. నిజమే, స్వప్నిక గతం ఎవరినైనా కలిచివేస్తుంది. పెళ్లి వరకు వింటేనే ఇలా బాధపడిపోతే పెళ్లి తర్వాత జరిగిన దారుణాలు, స్వప్న అనుభవించిన కష్టాలు వింటే ఇంకెంత బాధపడతాడో మరి. తన బాధలన్నీ మహీని పెళ్లి చేసుకోవడంతో తీరిపోయాయని ఎన్నేసి కలలు కందో ఆ పిచ్చిది. కానీ ఆ కలలన్నీ కలలైపోయాయి ఒకే ఒక్క యాక్సిడెంట్తో. తను ప్రాణంగా ప్రేమించిన మహీకి శాశ్వతంగా దూరం అయిపోయింది ఆ యాక్సిడెంట్ వల్ల. మహి చూపు కోల్పోయాడు. కానీ దానికి కారణమైనవాడు మాత్రం సంతోషంగా ఉన్నాడు. నిజంగా దేవుడనేవాడు ఉంటే ఆ జంటని విడదీసిన వారిని శిక్షించాలి. కానీ అదేంటో ఈ రోజుల్లో మంచి చేసేవాళ్ళు, మంచిగా బ్రతికే వాళ్ళే బాధలు అనుభవిస్తున్నారు. కానీ చెడ్డవారు మాత్రం సంతోషంగా బ్రతికేస్తున్నారు అనుకుంటూ తన ట్రీట్మెంట్ని కానిస్తున్నాడు వరుణ్. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సిరీస్ని ఫాలో అయిపోండి. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.